ఇదివరకు ఎంత దరిద్రంగా ఉండేదంటే, మన ఈ పద్మాలు ఇచ్చేటటువంటి సందర్భంలో అన్ని రికమెండేషన్స్. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు. 'రాజేంద్ర ప్రసాద్' గారికి, తర్వాత 'మురళీమోహన్' గారికి పద్మాలివ్వడం కులం కారణంగా ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం సిఫారసు చేస్తే ఇచ్చారని. ఆ లెక్కనైతే జగన్ టైంలో సిఫారసు చేసినటువంటి అన్నమయ్య జిల్లాకి సంబంధించినటువంటి అన్నమయ్య కీర్తనలకు సంబంధించిన ఆయనకి ఇచ్చారు. మేడసాని గారికి కూడా. కాబట్టి ఇక్కడ రికమెండేషన్ ఇంకోటి వాళ్ళిద్దరేం తప్పు తెలుగుదేశం మద్దతు ఉన్నంత మాత్రాన, లేకపోతే తెలుగుదేశం మద్దతుదారులైనంత మాత్రాన, కమ్మ సామాజిక వర్గం అయినంత మాత్రాన వాళ్ళకి అనర్హులు కాదు. చాలా అర్హులు. సుదీర్ఘకాలపు సినీ జీవితం ఉంది. అలాగే కష్టపడి పైకొచ్చినటువంటి వాళ్ళు. మనకి రాజకీయ పరంగా విభేదాలతో వాళ్ళని తిట్టుకోవచ్చు కానీ, అద్భుతమైనటువంటి టాలెంటెడ్ పర్సన్స్. అటు 'రాజేంద్ర ప్రసాద్' అయినా, ఇటు 'మురళీమోహన్' అయినా. కాబట్టి వాళ్ళ కులం మీద మీకున్న ద్వేషంతో వాళ్ళ కెరీర్‌లో వాళ్ళ యొక్క ప్రగతిని మనం చెడగొట్టకూడదు. వాళ్ళు ఆంధ్రాకి కాదు, తెలుగు రాష్ట్రాలు, తెలుగు వాళ్ళ తరపున ఒక గర్వకారణమైనటువంటి నటులు. మన వాళ్ళకొచ్చినందుకు గర్విద్దాం. కులం పేరుతో వాళ్ళని వ్యతిరేకించొద్దు, దూషించొద్దు. అది ఒక ఎత్తైతే, పద్మశ్రీ వచ్చినటువంటి తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక సామాన్య మహిళకి సంబంధించినటువంటి ఉదంతమే ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. వాళ్ళ భర్తకి చనిపోతే ఆ భర్తకొచ్చినటువంటి పద్మశ్రీ ఇప్పుడు ఆమె తీసుకోవాలి. అయితే అసలు విశేషం ఏంటంటే, ఆ భర్తకి వాళ్ళ నాన్న అంటే మామగారికి ఈ రాళ్ల మీదన వీటిటి మీదన బొమ్మలు వేస్తారు. ఆయనకి వచ్చినటువంటి ఆ చిత్రలేఖనాన్ని అతని కొడుకు బాగా వంట పట్టించుకుని, ఆకులు న్యాచురల్ ఆకులతో అద్భుతమైన రంగుల్ని తయారు చేసి, మామూలు బయట కనబడే రంగులు కాకుండా అద్భుతమైనటువంటి ఆకుపసలతో రంగులు తయారు చేసి వేసినటువంటి ఆర్టిస్ట్. అతను ఇప్పుడు తాజాగా చనిపోయాక ఆయనకొచ్చింది. అయితే సామాన్యులు ఎంత సామాన్యులకి ఇప్పుడు పద్మశ్రీ ఇచ్చారనడానికి సాక్ష్యం ఈ వ్యవహారం. తమిళనాడుకి సంబంధించినటువంటి ఆర్ కృష్ణన్ భార్య సుశీల, అంటే ఇచ్చింది ఆర్ కృష్ణన్కి. ఆయన భార్య సుశీల ఇప్పుడు ఏం ఆవేదన వ్యక్తం చేస్తుందంటే, అలుకురుంబర్ అంటే కుంజప్పనై, ఇది నీలగిరి జిల్లా కొత్తగిరి కుంజప్పనై గ్రామంలో అలుకురుంబన్ గిరిజన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చిత్రకారుడు ఆయన కృష్ణన్. ఆయనకి 4 పిల్లలు. కనీసం ఇప్పుడు తినడానికి డబ్బులు లేక 9వ తరగతిలోనే కూడుకుని చదువు మానిపించేస్తంట. 2వ కూతురు 7వ తరగతి, 3వ కూతురు 4వ తరగతి. కూలీ పనులు చేసి పిల్లల్ని పోషించుకుంటుంది ఆమె. ఆమెకి ఇప్పుడు పద్మశ్రీ వచ్చింది. అంటే ఏ స్థాయిలో వాళ్ళకు వచ్చింది ఇక్కడ. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం అయితే ఉంది.